నిజంగానే ఆయనకి పెళ్లి జరగలేదు. ఆయన ఇప్పటికీ నా భర్తే. నా సౌభాగ్యం ఇప్పటికీ నా దగ్గరే ఉంది. ఆయన ఇప్పటికీ నాకు భర్తగానే ఉన్నారు. ఆయన నాకు దూరం కాలేదు. కానీ ఈ పెళ్లి ఎలా ఆగింది? ఎవరు ఆపారు? ఒకవేళ ఈయనే స్వయంగా ఆపారా? ఈయన ఇదంతా నా కోసమే చేశారా? అంతే అయ్యుంటుంది. ఆయన మొదటి నుంచి అయిష్టంగానే ఉన్నారు. అంటే దీని అర్థం ఆయన ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటారు, మేము మళ్ళీ ఒకటవుతాం. ఆయన నన్ను తీసుకెళ్ళటానికి వస్తారు. కానీ ఎలా? నేను ఎక్కడున్నానో ఆయనకి తెలియదు కదా. మరి ఆయన ఇక్కడికి ఎలా వస్తారు? కానీ ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయటపడ్డానంటే అప్పుడు ఆ తన్ను వాళ్ళ అమ్మ కలిసి ఆయనతో మళ్ళీ ఏదైనా చెప్పి తన్నుకి ఆయనకి పెళ్లి జరిగేలా చేస్తారు. లేదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. కానీ ఎలా? నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రజ్ఞ దగ్గరకు వెళ్ళాలి. కానీ ఎలా వెతకాలి? ఎక్కడని వెతకాలి? కానీ తను ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. నువ్వు అలా ఎందుకు వెళ్ళిపోయావు ప్రజ్ఞ? నేను నిన్ను ఎప్పుడైతే ఆఖరిసారిగా చూసానో అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. ఇక ఆ తర్వాత నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయావు. నాకు పదే పదే నీ ఏడుస్తున్న ముఖమే కళ్ళ ముందు కదులుతుంది. అందుకని నా మనసు అనీజీగా ఉంది ప్రజ్ఞ. నువ్వు ఎందుకు అలా చేసావు పూకి? అసలు ఎందుకు వచ్చావు నన్ను కలవడానికి? ఇక కలిసిందానివి వెళ్ళిపోకుండా నా ఎదురుగానే ఉంటే ఇదంతా జరిగేది కాదుగా. బహుశా నీది కూడా తప్పు కాకపోవచ్చులే. నేను తన్నుని పెళ్లి చేసుకోవడం నువ్వేలా చూడగలుగుతావు? కానీ ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుంది? నువ్వు నా నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లంలో పడతావు ఎందుకు? బహుశా ఇందుకేనేమో నేను నీ దగ్గరికి రావడం కోసమేమో. బహుశా దేవుడికి ఇష్టం లేదేమో మనం విడిపోవడం. అందుకే ఆయన ఏదో ఒక సాకుతోటి మనల్ని మళ్ళీ కలుపుతున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు కలవడం లేదు? నువ్వు ఎక్కడున్నావు ప్రజ్ఞ? ప్రవీణ్, అభి ఏమైనా తెలిసిందా? లేదు, నేను కూడా నేను ఇదే అడగాలనుకున్నాను. లేదభి, నాకు కూడా ఏమీ తెలియలేదు ఇంకా. కానీ నేను నా కాంటాక్ట్స్ ని యూజ్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఆ టెంపో ఓనర్ అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి మనకు వాడు అడ్రస్ దొరికిందంటే అప్పుడు మనం ప్రజ్ఞ దగ్గరికి చేరుకోగలం. అభి, నీకు ఎలాంటి క్లూ దొరికినా సరే నాకు తప్పకుండా ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే చూడభి, తప్పకుండా ఫోన్ చేయాలి. ఒంటరిగా మాత్రం వెళదు. ఎంతటి ప్రమాదాన్నైనా ఒంటరిగా ఎదుర్కొంటావు, కానీ ఈసారి మాత్రం అలా చేయొద్దు ప్లీజ్. ప్రవీణ్, ఫోన్ చేస్తాలే. ముందు తను దొరికితే చాలు. ఓకే, ఇక ఉంటాను, బాయ్. ఓకే, బాయ్. ఎక్కడ ఉంటుంది ప్రజ్ఞ వదన? ఒక్క నిమిషం, నేను ఆలియాని అడగడం మర్చిపోయాను. తీసుకో. తాగు. ఇప్పుడు నేను చెప్పేది కూల్ మైండ్తో విను. ఇంకా చెప్పేది అర్థం చేసుకో. మన పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలేదు కోపం బుద్ధిని నాశనం చేస్తుందని. నువ్వు ఏదైతే మాట్లాడావో అది కేవలం ఎందుకే మాట్లాడావో, నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి. నీకు కోపం రావడం కూడా సహజమే. ఎందుకంటే ఏదైతే ప్రజ్ఞ ఇప్పుడు చేసిందో అది చాలా పెద్ద తప్పు. నీ పెళ్లిని చెడగొట్టాలని చూసింది. తను పెళ్లి చేసుకోలేకపోయింది, నీ పెళ్లి కూడా చెడగొట్టింది. కానీ దీనికి సొల్యూషన్ ఇది కదా. నువ్వు తనని చంపాలనుకోవడం పాపం. ప్రతీకారం తీర్చుకోవాలి, కానీ ఈ విధంగా మాత్రం కాదు. సరే, ఒప్పుకుంటాను, మనం ప్రెగ్నెన్స్ చంపేశామే అనుకో. సో నువ్వేమనుకుంటున్నావు? ప్రెగ్నెన్స్ చనిపోయిన తర్వాత అభి నిన్ను పెళ్లి చేసుకుంటాడా? వియోగంతో ఏకంగా దేవదాస్ అయిపోతాడు.
తను నాకు తెలుసు, మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు ప్రజ్ఞాన్ని చంపడానికి ప్రయత్నం చేశాం. మరి ఈ విషయం కూడా నీకు బాగా తెలుసు. ప్రతిసారి ప్రజ్ఞ బ్రహ్మవరం పొందినట్టుగా తప్పించుకుంటూ వచ్చింది. కానీ మనం ఇరుక్కుంటూనే ఉన్నాం. అందుకనే నీకు నచ్చ చెప్తున్నాను, నీ పెళ్లి ఆగిపోవడమే ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సమస్యను మన నెత్తి మీద వేస్తున్నావు. తను నాకు తెలుసు, మనం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కానీ ప్రాణాలు తీయడం ద్వారా కాదు. మనం ఇద్దరం కూల్ మైండ్ తోటి ఆలోచిద్దాం ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో. వి ఫైండ్ ఎ సొల్యూషన్. బికాస్ మనిషిని చంపడం ఇట్స్ నాట్ దాట్ ఈజీ. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు తను? నువ్వు నా మీద నీళ్ళెందుకు పోసావు? మరేం చేయమంటావా? పూల దండేసి అర్చన చేసి హారతి పట్టాలా నీకు? పెద్ద గొప్ప పని చేసావా నువ్వు? హలో, నేను నా పనిని కంప్లీట్ చేశాను తన్ను. కానీ సరళ అంటే అక్కడికి వెళ్ళి నిజం చెప్తే అందులో నా తప్పే ఉంది. ఏంటి కంప్లీట్ గా చేసింది నువ్వు? నా పెళ్లిని ప్రాపర్ పద్ధతిలో జరిగేలా చూడడం నీ బాధ్యత. మరి నువ్వేం చేసావు? ప్రజ్ఞని అభికి దూరం చేసావా? శాశ్వతంగా దూరం చేయలేదు నువ్వు వాళ్ళని. యు నో వాట్, ఆలియా సరిగ్గానే చెప్పింది. నువ్వు కేవలం మాటలు చెప్పడానికే పనికొస్తావు, కానీ ఎప్పుడు పని పూర్తిగా చెయ్యవు అని. నేను నా పనిని పూర్తిగా చేయలేదా? ఓకే, నీ మాటలకు అర్థం ఏంటంటే ఎప్పుడైతే నేను ప్రజ్ఞని కిడ్నాప్ చేశానో అదే సమయంలో నేను తనని హత్య చేయించాల్సిందంటావు. ఒకవేళ తనని హత్య చేయించినా సరే అప్పుడు కూడా నీ పెళ్లి ఆగిపోయేది. అప్పుడు ఆగేది కాదు. ఎందుకంటే అప్పుడు ప్రజ్ఞ ప్రాణాలతో ఉండేది కాదు కాబట్టి. మనం ప్రజ్ఞని ఫినిష్ చేసేద్దాం. దాని కారణంగా నేను లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైఫ్ అనే రేసులో నేను ఎప్పుడు సెకండే వచ్చాను. కానీ ఇప్పుడు తనే లేదనుకో, అప్పుడు నేనే ఫస్ట్ వస్తానుగా. అయినా నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు అభి ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాడు. మరి ప్రజ్ఞ దొరికినప్పుడు చెప్పదా నువ్వే తన్ని కిడ్నాప్ చేయించావని? అసలు ఈ విషయాలన్నీ నువ్వు నాతో చెప్పించుకోకూడదు. నువ్వే స్వయంగా దాన్ని చంపేసి ఉండాల్సింది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నాకు రీతులు చెప్తున్నావు. తను నువ్వు చెప్పు, ఇంకా నన్ను ఏం చేయమంటావు? నేను ఇప్పుడు రెచ్చిపోయి అగ్నిలో ఆజ్యం పోయినా? అరే, సిచ్యువేషన్ ఆల్రెడీ చాలా క్రిటికల్ గా మారింది. ఇప్పుడు కానీ మనం ఏదైనా చేసామంటే విషయం చెయ్యి దాటిపోతుంది డియర్. ఆల్రెడీ సిచ్యువేషన్ చెయ్యి దాటిపోయింది నిఖిల్. బట్ నువ్వే రియలైజ్ అవ్వటం లేదు. అభి ప్రజ్ఞని వెతకడానికి ఆల్రెడీ బయలుదేరిపోయాడు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజ్ఞని వెతికి తీసుకొస్తాడు. మనందరి కోసం ప్రజ్ఞ చావటం చాలా అవసరం. నేను ఆఖరిసరిగా అడుగుతున్నాను, ప్రజ్ఞని నువ్వు చంపుతావా చంపవా? నిఖిల్, నీకిప్పుడు ఈ పని మరింత ఈజీ. ఎందుకంటే ప్రజ్ఞ ఆల్రెడీ నీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని చంపేసి ఎక్కడైనా పారేసినా సరే అసలు ఎవ్వరికి తెలియని కూడా తెలియదు తనని నువ్వే చంపావని. మన దగ్గర ఎప్పటికీ సమయం ఉంది నిఖిల్, కానీ మరీ ఎక్కువ లేదు నిఖిల్. ఒకవేళ ఈ పని వల్ల కాదనుకుంటే నాకు చెప్పు, ఈ పని వేరే ఎవరితోనైనా చేయిస్తాను. ఇక అది కాదంటే నేనే స్వయంగా నా చేతులతోటి ప్రజ్ఞ ప్రాణం తీసేస్తాను. కానీ నేను ప్రజ్ఞని చంపి తీరుతాను. ఎందుకంటే ఎప్పటి వరకు నేను ఈ పని చేయకుండా ఉంటాను అప్పటిదాకా నాకు అభికి పెళ్లి జరగదు. నేను ప్రజ్ఞ చాప్టర్ని క్లోజ్ చేసి తీరాలి. ఆ భయాన్ని నా జీవితంలో నుండి తీసేయాల్సిందే. ప్రజ్ఞని చంపి తీరాల్సిందే నేను. ఇక ఎలా చంపుతానంటే తనని ఇక ఎప్పుడు ఎవరు ఎవరిని ప్రేమించకుండా, కుంకుమ మంగళసూత్రం అనే వాటి పవర్ని ఎవరు చూపించకుండా ప్రజ్ఞని అంతం చేసి తీరాలి నిఖిల్. నీ కోసం, నా కోసం, ఆలియా కోసం, మనందరి కోసం ప్రజ్ఞని చంపాల్సి ఉంటుంది. లేదంటే మనమందరం రోడ్డు మీదకి వచ్చేస్తా. ఇక ప్రజ్ఞ ఒక్కతే అభితో ఎంజాయ్ చేస్తుంది. చెప్పు నిఖిల్, నువ్వు ప్రజ్ఞని చంపుతావా లేదా? జవాబు చెప్పు నిఖిల్, నువ్వు ప్రజ్ఞని చంపుతావా చంపవా? నేను ప్రజ్ఞని చంపుతాను. అవును, నేను ప్రజ్ఞని చంపుతాను. అసలు నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ తను. ఒకవేళ
ప్రజ్ఞ ప్రాణాలతో ఉంటే అప్పుడు మనం చచ్చిపోతాం. కాబట్టి తను చావాల్సిందే. ఎందుకంటే తను చావలేదంటే మనం రోడ్డు మీదకి వచ్చేస్తాం. తను నో, ప్రజ్ఞను అంతం చేసి తీరాల్సిందే. ఎందుకంటే తనకి మొత్తం తెలుసు. ఒకవేళ అభి తన దగ్గరికి వెళ్ళగలిగాడంటే అప్పుడు అభికి మొత్తం చెప్పేస్తుంది. ప్రజ్ఞని మనం అంతం చేస్తే తన కుంకుమ ఇక ఎప్పటికీ శాశ్వతంగా అంతమైపోతుంది. ఇంకా ఆ కుంకుమ భాగ్యం కూడా ఇక మిగలదు, ఏదైతే మనల్ని ప్రతిసారి ఓడిస్తూ వస్తుందో. నో, ఈరోజు మ్యాటర్ గెలుపు ఓటమిది కాదు. ఈరోజు మ్యాటర్ చావు ఇంకా బతుకులది. తన ఒక్కదాని ప్రాణం కారణంగా మనం 3 ప్రాణాల్ని పోగొట్టుకోలేం. తను నీ నుదుట నుంచి నీ కుంకుమని దోచుకుంది కదూ. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను తను. ఇప్పుడు నేను ప్రజ్ఞ కుంకుమని తన నుంచి ఇక శాశ్వతంగా లాగేసుకుంటాను తను. సర్లా, నువ్వంతగా దిగులు పడకు. ఆ భగవంతుడు అంతా మంచి చేస్తాడు. నువ్వు దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది. నొప్పి కొంచెం తగ్గిందా? నాకేం నొప్పిగా లేదు. ఒకసారి ప్రజ్ఞ క్షేమంగా తిరిగొచ్చిందంటే చాలు, నేను పూర్తిగా కోలుకున్నట్టే లెక్క. నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ప్రజ్ఞ గురించి దిగులుగా ఉంది. అయ్యో వదిన గారు, ఇప్పుడు మీరు కూడా ఇలాగే మాట్లాడారంటే ఇక తన టెన్షన్ ఎలా తగ్గుతుంది? నేనైతే తనకి చెప్పి అలసిపోయాను. చూడండి, పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. కానీ తను అసలు వింటేగా. ఇప్పుడు చూడండి, అభి తను ఒక హీరో. తను ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళాడు. ఇక అభికి 100% రికార్డు ఉంది. ఇప్పటిదాకా తను ఎప్పుడు ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళినా ప్రతిసారి కాపాడే తీసుకొచ్చాడు. ఇక అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే అక్క, తన్నుకి అభికి పెళ్లి జరగలేదు. ఎవరికి తెలిసి ఇప్పుడు అభి ప్రజ్ఞని కాపాడి తీసుకొచ్చేటప్పుడు ప్రజ్ఞ అభికి తన మనసులో మాట చెప్పొచ్చు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. అలా జరిగితే ఎంత బాగుండేదక్క. పెళ్లి పందిరి రెడీగా ఉంది, పురోహితుడు రెడీగా ఉన్నాడు, మనందరం ఉన్నాము. మేళతాళాలతోటి మనందరం కలిసి అభికి ప్రజ్ఞకి పెళ్లి చేసేద్దాం. తెలియదు ఇంకా ఎన్ని పరీక్షలు పెడతాడో దేవుడు నా కూతురికి. ఈసారి వాళ్ళిద్దరూ వస్తే శాశ్వతంగా ఒకటైపోవాలి, జీవితాంతో సంతోషంగా ఉండాలి. కానీ దానికన్నా ముందు నేనొక పని చేయాల్సింది. ఆలియానైతే నేను వదిలిపెట్టాను. ఈ తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. ముందు పెళ్లికి ముందు మాయమైపోయింది, ఇప్పుడు పెళ్లి తర్వాత మాయమైపోయింది. అసలే ఇక్కడ ఇంత తతంగా జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇంకేం జరుగుతుందో. ప్రవీణ్, నువ్విక్కడ? చూడు ప్రవీణ్, ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రశ్నలు అడగడానికి వచ్చుంటే గనక నేను ముందే చెప్తున్నాను, నా దగ్గర ఎలాంటి జవాబు లేదు. నాకు తలనొప్పిగా ఉంది, నా మూడ్ అసలు చాలా బ్యాడ్ గా నీ ఉంది. మూడు కాదు, నీ ఆలోచనలో, నీ బుద్ధి. చెప్పాలంటే పూర్తిగా నీ క్యారెక్టరే బ్యాడ్. నువ్వు ఎంత చెడ్డదానివో నేను ఆల్రెడీ చూశాను. కానీ ఇప్పుడు నువ్వు చూస్తావు నేను ఎంత చెడ్డవానన్న సంగతి. నేనేం ఆధారం లేకుండా ప్రశ్నలు వేయను, ఎందుకంటే నాకు తెలుసు ఆ పనిలో డైరెక్ట్గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని. సో స్ట్రైట్గా ప్రశ్నలు అడుగుతాను, వాటికి స్ట్రైట్గా జవాబులు చెప్పు. ప్రజ్ఞ వదిన ఎక్కడ దాచిపెట్టావు? నా ఇన్వాల్వ్మెంటా? ప్రజ్ఞని నేను కిడ్నాప్ చేశానా? అంటే నీ ఉద్దేశం ఏంటి ప్రవీణ్? ప్రజ్ఞని నేనే కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మని ఇక్కడికి పంపించానా పెళ్లి ఆపండి అని చెప్పి? నేను ఒక ప్లాన్ ని గత కొంతకాలంగా ఇన్ని నెలలుగా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దాన్ని నేనే స్వయంగా నా చేతులతో దాన్ని పాడు చేస్తానా? నాకు అసలు తెలీదు ప్రజ్ఞ ఎక్కడుందో. నేను తన్ని కిడ్నాప్ చేయించలేదు. నాకు తెలీదు మీ ప్రజ్ఞ వదిన ఎక్కడుందో. నా సహనాన్ని ఇంకా పరీక్షించదాలియా. ఈ రోజు నేను నా హద్దులో లేను. ఇప్పటిదాకా నీ అబద్ధాలు విన్నాను, భరించలేను. కానీ ఈ రోజు నేను సైలెంట్ గా ఉన్నాను. నువ్వు ఇంతకాలంగా ప్రజ్ఞ వదినికి చూపించిన నరకం ఈ రోజు నేను నీకు చూపిస్తాను. నాకు తెలుసు నువ్వు మర్యాదగా అడిగితే సమాధానం చెప్పవని. అందుకే ఈ రోజు వస్తే నీ నోటి నుంచి జవాబైనా రావాలి, లేక ఊపిరైనా ఆగిపోవాలి. చెప్పు, ప్రజ్ఞ వదిన ఎక్కడ దాచిపెట్టావు? నాకు తెలీదు మీ ప్రజ్ఞ వదిన ఎక్కడుందో. వదిలో చూడాలి, మర్యాదగా చెప్పు, నిన్ను చంపకుండా వదిలేస్తాను. ప్రవీణ్ నాకు ఊపిరి ఆడడం లేదు. మంచిది, కనీసం ఇప్పుడైనా నీకు తెలిసొస్తుంది ఎంతకాలంగా ప్రజ్ఞ వదిన ఎలాంటి పరిస్థితుల్లో బతికిందో. చెప్పు, ఎక్కడుంది ప్రజ్ఞ వదిన? ప్రవీణ్ ప్రజ్ఞని కిడ్నాప్ చేయలేదు. వదులను. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇతరుల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి జీవించడానికి ఎలాంటి హక్కు లేదు. ఇక చావు నువ్వు.
చెప్పు. ప్రవీణ్, ఏంటి నువ్వు చేస్తుంది? వదిలిపెట్టు దాన్ని. మీరు తప్పుకోండి నానమ్మా, ఈ రోజు దాన్ని వదిలిపెట్టను నేను. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు, అది చేస్తుంది. రే చస్తే చావనివ్వండి. నేను ఈ పని ముందే చేస్తుంటే గనుక ఈ రోజు నా బుల్బుల్ ప్రాణాలతో ఉండేది. కానీ బుల్బుల్ విషయంలో జరిగింది నేను ప్రజ్ఞ వదిన విషయంలో జరగనివ్వను. చెప్పు, ప్రజ్ఞ వదిన ఎక్కడుంది? నువ్వు ముందు తను వదులు. నానమ్మ, నేను ఇప్పుడు బుల్బుల్ కి చేసిన ప్రామిస్ ని పూర్తి చేస్తున్నాను. ఎప్పటి వరకైతే తను బ్రతుకుంటుందో అప్పటిదాకా ప్రజ్ఞ వదిన అవి ఒకటవ్వలేరు. చాలా త్యాగాలు చేసిన ప్రజ్ఞ వదిన ఇప్పుడు తను తన అన్నయ్య ప్రేమ కోసం త్యాగం చేస్తుంది. చెప్పు, ప్రజ్ఞ వదిన ఎక్కడుంది? లేదంటే నేను పీక పిసికేస్తాను. ప్రవీణ్, నేను చెప్తున్నాను వదులు. పైకి లే. ఇక్కడ నిలబడు. నేనిక్కడికి వచ్చింది కూడా నీకు బుద్ధి చెప్పడానికే, కానీ నేను అలాంటి పనులు చేయను. ఏవైతే నువ్వు నా కోడలు ప్రెగ్నెంట్ చేశావో, ఇంకా చేస్తూ వస్తున్నావో, ఇక నిన్ను కూడా నేను అలాంటి పనులు చెయ్యనివ్వను. అలా చేయడం వల్ల తనకి మనకి ఇంకా ఏం తేడా ఉంటుంది చెప్పు. ఇక నువ్వు అనుకోవద్దు నేను నిన్ను కాపాడాను అని. ఇంక నేను నిన్ను వదిలేశానని. ఎందుకంటే నాకు బాగా తెలుసు ప్రజ్ఞని కిడ్నాప్ చేయడం వెనక ఖచ్చితంగా నీ ప్రమేయం ఉండే ఉంటుందని. అలాగే ఇది కూడా తెలుసు నువ్వు ఈ నోరు తెచ్చి నిజం చెప్పవని. ఇక నువ్వు ఆ దేవుడి దగ్గరికెళ్ళి ఇలా ప్రార్థించు చాలు, ప్రజ్ఞకి ఏమీ జరగకూడదని, తాను పూర్తి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని. ఒకవేళ అలా జరగలేదనుకో, ఒకవేళ ప్రజ్ఞకి ఏదైనా జరిగిందే అనుకో, అప్పుడు ఈసారి ప్రవీణ్ ఆపడానికి ఎవరూ రాము. అర్థమైందా? నువ్వు పద, నువ్వు నాతో రా. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మాట ఏనంట్రా, ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఇప్పుడు నిఖిల్ సారి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. మనం ఈ విషయం గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవద్దు. ఇక మీరు ప్రజ్ఞ ముందు నోరు జారొద్దు. అర్థమైందా? ఒకవేళ ఆ పిల్లకి ఈ విషయం గురించి ఏమాత్రం తెలిసినా సరే, అప్పుడు తనకి ధైర్యం ఇంకా నమ్మకం రెండూ పెరిగిపోతాయి. ఇక తర్వాత తను రెక్కలు లేకుండా రివ్ అని ఎగిరిపోతుంది. అర్థమైందా? అర్థమైందన్నా. ఇప్పుడు పదండి. పదండి. పాపం నిద్రపోతున్నట్టుంది. అరే నిఖిల్ సార్ పెళ్లి వీడియో పంపించాడు చూడండి. పెళ్లి ఎంత బాగా జరుగుతుందో. అందరూ భలే సంతోషంగా ఉన్నారా? అరే స్వీట్లు పంచడరా, స్వీట్లు. చాలా బాగుందన్నా. నేను కూడా పెళ్లి ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాను. అరే పెళ్లి అంటే ఇలాగే ఉండాలరా. అవునన్నా. అదృష్టవంతుల పెళ్లిళ్ళే ఇట్లా జరుగుతుంటాయిరా. అంతేగా మరి. సార్ ఫోన్ చేశారు, తప్పకండి. ప్రతి దానికి హీ అని అవుతారు. నిఖిల్ సార్, ఏంటి సంగతులు? అదంతా వదిలే, నేను చెప్పేది విను. అక్కడే ప్రాబ్లం లేదుగా. ప్రజ్ఞ ఎలా ఉంది? సార్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయా? అయ్యో సార్, ఎంజాయ్ అంటే ఒకే చోట సైలెంట్ గా నిలబడి ఉంది. మీరు చెప్పండి, అక్కడ ఏదైనా టెన్షన్? అదే అంటే అక్కడంతా బాగానే ఉంది కదా. నేను నా అత్తారింటికి ఫోన్ చేయలేదు నువ్వు నన్ను యోగక్షేమాలు అడగడానికి. ఏం చెప్పానో అది చెయ్యి. సార్ చెప్పండి. ప్రజ్ఞ మీద గట్టిగా నిఘా ఉంచండి. ఒక్క నిమిషం కూడా తనని ఒంటరిగా వదలకూడదు. ఒక్క క్షణం కూడా తన మీద నుంచి దృష్టి మరల్చకూడదు. అంతేగా? ఓకే, నేను అక్కడికే వస్తున్నాను. ఏంటి మీరు ఇక్కడికి వస్తున్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఒక ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఒక పని చేయి, నీ మనుషుల్ని కొందరిని చుట్టుపక్కల ఉన్న దారుల్లో నిఘా పెట్టమని చెప్పు. ఎందుకు సార్, ఎవరైనా వస్తున్నారా? ప్రజ్ఞని వెతకడానికి అభి వస్తున్నాడు. ఏంటి మరి? ప్రవీణ్, నువ్వు అక్కడ నోరు తెరవద్దు. ప్రజ్ఞ ప్రస్తుతం పెళ్లి విషాదంలో కన్నీళ్లు కారుస్తుంటుంది. ఒకవేళ తన విషయం విందంటే అప్పుడు తనకు ధైర్యం పెరిగిపోతుంది. అర్థమైందా? నిఖిల్ సార్, నేను ఇదే విషయం నా అనుచరుడికి చెప్పాను. ఏం చెప్పావు? నా ఉద్దేశం ముందు మీరు చెప్పండి సార్, చెప్పండి. టెన్షన్ బాగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు ప్రజ్ఞని మనం ఖచ్చితంగా చంపి తీరాలి. నువ్వు తనని కనిపెట్టుకోనుండు. నేను ఇప్పుడే వస్తున్నాను. అభి ప్రజ్ఞ ఆచూకీ తెలుసుకోకముందే మనం ప్రజ్ఞని లేపేయాలి. అర్థమైంది సార్. ఈ ఆర్డర్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మీరు టెన్షన్ పడకండి. ఇక్కడ మొత్తం అంత కంట్రోల్లోనే ఉంది. మీరు చేయండి.